ఈ బోర్డు స్ట్రెంగ్త్ పైన అంటే బోర్డు స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉందనేది వాళ్ళ ఎక్విప్మెంట్ ద్వారా ముందుగా తెలుసుకొని దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎటువంటి మెడిసిన్స్ తీసుకున్నట్లయితే ఆ స్ట్రెంగ్త్ని మనం కాపాడుకోగలుగుతాం అనేది సారు తెలియజేస్తారు. అంటే బోన్ స్ట్రెంగ్త్ ముందుగా తెలుసుకున్నట్లయితే ఫ్యూచర్ లో మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మన 5 ఫ్లోర్లు పెట్టగలుగుతాము. మన లిఫ్ట్ ఉపయోగించకుండా మీరు మెట్లు ద్వారా పైకి వెళ్ళగలుగుతారని తెలియజేస్తూ, అది నేను కూడా మన స్కూల్లో సార్ దగ్గర చూసుకుంటాను. అయితే నాకు బస్సు చూడంగానే నా బోన్ స్ట్రెంగ్త్ 100% ఉన్నట్టు చెప్పడం జరిగింది. ఈ ఈఎంటీ అనేది మిషన్ ఏంటంటే ఎముకల సాంద్రత పరీక్ష చేస్తుంది. దానివల్ల మన ఎముకలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇందులో మనకి 3 స్టేజెస్ ఉంటాయి. నార్మల్, ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ అని. ఆస్టియోపీనియా అంటే ఏంటంటే మీ బోన్స్ లో ఉన్న సెల్స్ కి గ్యాప్ పెరగటం, కానీ అది ఫ్రాక్చర్స్ అయ్యే స్టేజ్ లో ఉండదు. మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆస్టియోపోరోసిస్ అంటే ఇంకా ఫ్రాక్చర్స్ కంపల్సరీగా అయ్యే స్టేజ్ అనమాట. దానికి మెడిసిన్స్ వాడాలా, ఇవన్నీ ఉంటాయి. కాల్షియం అనేది మనకి కంపల్సరీగా ఒక 50 years వరకు 1000 mg రోజు కావాలి. 1000 mg కాల్షియం మనం తీసుకున్నా కూడా మన బోన్స్కి వెళ్ళేది 150 mg. అది 650 to 800 mg దాకా బోన్స్కి వెళ్ళాలంటే విటమిన్ డి అనేది, D3 అనేది కంపల్సరీ కావాలి. హ్యాండ్బ్యాగ్ 6 నెలలు 7 నెలలు వచ్చేసరికి వాడు ఏం చేశాడంటే, అమ్మ నాకు ఇంటర్వ్యూలు ఎక్కువైపోతున్నాయి, ప్లస్ ఎంఐ కూడా హాస్పిటల్ బిల్లు ఎక్కువ అవుతుంది, నేను ఇంకా డబ్బులు పంపించలేదమ్మా, అమ్మాయిలు ఇద్దరిని చదువు ఆపించేసి పని పంపించేయమ్మా. సొంత అన్నే. అప్పుడు ఆమె, నేను ఈ గ్రామంలోకి వెళ్ళి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఒకటి ఉంటుంది, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఒకటి ఉంటుంది, అటల్ పెన్షన్ యోజన ఒకటి ఉంటుంది, అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన ఒక పథకం ఉంటుంది.